మనం బిళ్ళకూరు పంచాయతీలో మాసేపేటకి అయితే వెళ్ళడం జరిగింది. అక్కడ త్రాగడానికి త్రాగునీరు లేదు, కనీసం బాధని చెప్పుకోవడానికి కన్నీళ్ళు రావట్లేదు అని తెలియజేయడం జరిగింది. కానీ ఇక్కడే దగ్గరలో ఉన్న బిళ్ళకూరు దగ్గరలో ఉన్న గ్రామంలోని బిళ్ళకూరు గ్రామ పంచాయతీలో పరిధిలో ఉన్న నక్కవారిపేటలో మరి కుళాయిలు ఉన్నాయి, కానీ నీరు రావడానికి ఎందుకో ఆలోచిస్తున్నాయి అన్నట్టుగా ఉన్నాయి. ఇక్కడ అందరూ కూడా మహిళలందరూ కూడా మరి కనీసం తినడానికి తిండి ఉన్నా, తాగడానికి నీళ్ళు లేక, కనీసం వండుకోవడానికి వంటకి నీరు లేక అనేక ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఇక్కడ ఉన్న స్థానిక మహిళలు అయితే కొంతమందిని మనం అడిగి తెలుసుకుందాం. ఏంటమ్మా అంత నీరసంగా ఉన్నావేంటి? వెళ్ళాడితే పనికి వెళ్ళాలండి, వండుకుని తిట్టాక నీళ్ళు లేవండి, ఏం చేయమంటారు చెప్పండి. అసలు తలకేసుకుందామన్నా, తాగుతాకన్నా, బట్ట గుంజుకోవటానికి కూడా నీళ్ళు లేవండి. మాకు అన్నీ ఉన్నాయండి, ఇబ్బందులు నీళ్ళకే వచ్చిందండి ఇబ్బంది. మొన్నటి వరకు రైతు కోసం సాగునీరు అందలేదండి. మొత్తం మీద రైతు పోరాటం చేయడంతో నీరు ముందుకు వచ్చిందండి కాలువకి. మాకు తాగునీళ్ళు ఇప్పించండి బాబు, మాకు అదే సంతోషం. అంటే త్రాగడానికి కనీసం పట్టుకెళ్ళండి. ఎన్ని రోజుల నుంచి అమ్మా? అప్పుడే ఎండాకాలం వచ్చింది కానీ 3 సంవత్సరాలు మట్టి. 3 సంవత్సరాల నుంచి కూడా ఇలాగే ఉన్నారు. కుళాయేమో రాదండి, ఓ నాడెత్తారండి, ఓ నాడెవరు పోయిందంటారు, మరమ్మతులు అవుతున్నాయి కుళాయికి అంటారు. అలాగండి అసలు మా పరిస్థితి. చుట్టాలు వస్తున్నారు కానీ మా త్రాగునీరు రావట్లేదండి. ఎల్లి వాళ్ళు వస్తున్నారు, పోయి వాళ్ళు పోతున్నారు, తాగునీరు లేదండి. గొంతుని దయించి మాకు నీళ్ళు ఇప్పించండి చాలు, మేము తలని చూపిస్తాము, మాకు మోటార్ వేసి పెట్టండి. కనీసం ఏడవడానికి కూడా కన్నీళ్ళు కూడా రావట్లేదండి. నీరు ఆటలేదండి, కన్నీరు సుక్క నేల మీద ఆడతలేదండి. మేము ఇమ్మానికి మూసేసుకుంటున్నారండి. మిగతా మోటార్లు ఉన్న వాళ్ళు వేసుకున్న వాళ్ళు సబ్ మోటార్లు వేసుకున్నారు. అంటే వాళ్ళకుంటాయో లేదని వాళ్ళ బాధ. అండి, వాళ్ళ బాధ ఆరికే ఉంటుంది కదండి. అవునమ్మా. చాలా ఇబ్బంది. ఇది ఇక్కడ ఏంటిది? బిళ్ళకూరు దగ్గర ఏ గ్రామం ఇది? నక్కవారిపేట. అంటే నక్కవారిపేటలో నలిగిపోతున్నారు మొత్తం. నలుగుతో మామూలుగా నలగతలేదండి. చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇబ్బంది పడుతున్నాం. అంటే మరో మహిళతో మనం మాట్లాడదాం. చెప్పమ్మా మీ పేరు? బిళ్ళకూరు పంచాయతీ నుండి మాట్లాడుతున్నామండి, నక్కవారిపేట. మాకు కుళాయిలు వేసారు కానీ అసలే రావట్లేదండి. మాకు చాలా ఇబ్బంది పడిపోతుంది. 3 సంవత్సరాలు మట్టించి నీళ్ళు లేక, స్కూల్కి పిల్లల్ని స్కూల్ పంపించలేక, మేమేమో పనులు లేక ఇబ్బంది పడిపోతున్నామండి. మాకు సహాయము చేస్తారని మేము నమ్మి త్రాగునీరండి.